హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా అమ్మ వాళ్ళ మినీ గార్డెన్ అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ప్రహరీ గోడ మీద ప్లేస్ అయితే తక్కువగా ఉంటుంది. ప్రహరీ గోడ మీద ఎక్కువగా కుండీలు అయితే ఉన్న కుండీల్లోనే ఇలా కుండీల్లో మొక్కలు పెడుతూ ఉంటుందన్నమాట. అయితే నాకు ఇంట్రెస్ట్ కదా, నా దగ్గర ఉన్న మొక్కల్ని వచ్చినప్పుడల్లా అలా ఒక్కొక్క మొక్క తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటుంది. అయితే నాతో పాటు మా అమ్మకు కూడా నా పిచ్చి అంటేసుకుందనమాట. అయితే ఎక్కువగా రోజు మొక్కలు పెట్టేదండి. రోజు మొక్కలు అలాగే పూల మొక్కల్ని, మందార మొక్కల్ని పెట్టేదనమాట. నన్ను చూసి ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ క్రోటాన్ మొక్క నుంచి కొమ్మలు కట్ చేసి ఇలా పెట్టామన్నమాట. అయితే ఆ కొమ్మలతో ఈజీగా వస్తుందండి. ఆ మొక్క అయితే నా దగ్గర నుంచి చిన్న కొమ్మ తెచ్చుకుందనమాట. ఇప్పుడు నా దగ్గర పోయినా కూడా అమ్మ దగ్గర అయితే మంచి హెల్తీగా ఉంది ప్లాంట్ అయితే. నేను కూడా స్టెమ్ తీసుకున్నాను. ఈ కొమ్మ నుంచి చాలామందికి ఇచ్చింది. అలాగే చిన్న బకెట్లో కూడా చాలా హెల్తీగా పెరిగింది క్రోటన్ మొక్క అయితే. తర్వాత ఈ మొక్క పేరు నాకు తెలియదు, కానీ నా దగ్గర కూడా లేదు. ఇది వాళ్ళు నర్సరీలో తెచ్చుకున్నారు. ఇది కూడా చాలా బాగుంటుంది ప్లాంట్ అయితే. టర్టిల్ వైన్ అయితే టబ్లో చిన్న మొక్కబడి మొత్తం పాకింది. ఇది వాటర్ క్యాబేజీ. వాటర్ మార్చారు ఈరోజే. వాటర్ మార్చేసరికి కొంచెం కోలుకోవడానికి అయితే టైం పడతాయి అవి. వాటర్ అంతా మంచిగా రావడానికి అయితే ఒక 1 డే టైం పడుతుందన్నమాట. తర్వాత వచ్చేసి స్పైడర్ ప్లాంట్లో ఒకవైపు పెద్ద స్పైడర్ ప్లాంట్ ఉంటుంది కదా, దానిలో వెరైటీ అనమాట అది. ఇవి వచ్చేసి చామంతి మొక్కలు. ఇప్పుడైతే బ్లూమింగ్ ఉంది. తర్వాత బన్నీ క్యాక్టస్ అండి. ఇది నా దగ్గర నుంచి చిన్న ముక్క తెచ్చి పెట్టాను ఇక్కడ. నా దగ్గర కన్నా కూడా అమ్మ దగ్గర బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఎండ బాగా పడుతుందండి. మనకి మొక్కలు బాగా పెరగాలి అంటే ఎండ మంచిగా ఉండాలి. మనం ఎంత కేరింగ్ తీసుకున్నా సరే ఎండ కూడా మంచిగా ఉంటేనే మొక్కలు బాగా పెరుగుతాయి. మిక్సీ జార్లో చిన్న జేడ్ ప్లాంట్ స్టెమ్ అయితే పెట్టాను ఈరోజే. తర్వాత వచ్చేసి ఇది కూడా జేడ్ ప్లాంటే అండి. ఏదో డబ్బాలు ఇలా పెట్టాను అనమాట. ఇది లోటస్ అండి. ఈరోజే వేసాము. మా ఇంటి ఓనర్ గారు ఇస్తే చిన్న బల్బ్స్, నా దగ్గర ప్లేస్ లేదనేసి అమ్మ దగ్గర తీసుకొచ్చేసానమాట. తర్వాత ఇవి రబ్బర్ ప్లాంట్ లీవ్స్ని ప్రాపగేషన్కి పెడదామనేసి తీసాను. పెద్ద రబ్బర్ ప్లాంట్ అయిందండి. అయితే నేను లీఫ్తో ప్రాపగేషన్ చేసి ఇచ్చానమాట ఈ మొక్క అయితే. అది ఎంత పెద్దగా పెరిగిందో. నా దగ్గర కన్నా కూడా అమ్మ దగ్గర అయితే బాగా హెల్తీగా ఉంది. తను అసలు ఎలాంటి కేర్ తీసుకోదు, వాటర్ పోస్తుంది జస్ట్ అంతే. అయినా కూడా చాలా హెల్తీగా పెరిగింది. కారణం ఏంటంటే ఎండ బాగా పడుతుందండి. ఇవి స్నేక్ ప్లాంట్లో వెరైటీసు 2 రకాలు ఉన్నాయి. అలాగే లాస్ట్ టైము షార్ట్లో కూడా చూపించాను. జెడ్ ప్లాంట్ స్టెమ్స్ని లాస్ట్ టైం కూడా చూపించాను. ఇవి వాటర్లో ప్రాపగేషన్కి పెట్టాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు వేరే పెట్టాను అనమాట. మళ్ళీ కీప్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.